ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రాణము గల సమస్త చెరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు నోవాహుకు మరియు అతని సంతతికి ఇచ్చిన ఒక అనుమతి లేదా ఆదేశం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మహాజల ప్రళయంలో దేవుడు నోవాహును మరియు అతని కుటుంబాన్ని రక్షించాడు. ఆ తర్వాత క్రొత్తగా ప్రారంభమైన ఈ సమాజానికి దేవుడు కొన్ని మార్గదర్శకత్వాలు ఇచ్చాడు. అందులో ఇది ఒకటి. ఇక్కడ ప్రాణము గల సమస్త చెరములు మీకు ఆహారమగునని అన్నాడు. మొదటగా మనుషులకు దేవుడు కేవలం మొక్కలు, కూరగాయలు, గింజలు మాత్రమే ఆహారంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు జంతు మాంసాన్ని కూడా ఆహారంగా అనుమతించాడు. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నానని చెప్పాడు. అనగా మొక్కల్ని ఆహారంగా ఇచ్చినట్టే ఇప్పుడు జంతువుల మాంసం కూడా ఇవ్వబడింది. మనుషులు పాపంలో పడకముందు కేవలం శాకాహారులే. కానీ ఇప్పుడు దేవుడు మాంసాన్ని అనుమతిస్తూ ఆహార ఎంపికల్లో వెసులుబాటు ఇచ్చాడు. ఇది కేవలం తినుటకు అనుమతి మాత్రమే కాదు, దేవుడు మానవునికి సృష్టిపై అధికారాన్ని మళ్ళీ ఇస్తున్నట్టు అర్థం. మీకు ఇచ్చి ఉన్నాను అనే మాట దీనిని సూచిస్తుంది. అలాగే మన శరీర అవసరాలను దేవుడు చూసుకుంటాడనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. దేవుడు మన ఆహారపు అవసరాలను తెలుసుకుంటాడు. మనం దేనిని తినాలో, ఎంత తినాలో తెలుసుకోవడం కూడా ఆధ్యాత్మిక బాధ్యతే. మన ఆరోగ్యం, మన ఆత్మ బాగుండాలంటే దేవుని మాటలను తప్పకుండా మనం గౌరవించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్థుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని. ప్రియులారా, దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు అని. సహోదరి సహోదరులారా, అన్ని విషయములందు మనకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు మనకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడను తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రాణము గల సమస్త చెరములు మీకు ఆహారమగునని, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నానని, ఇది కేవలం తినుటకు అనుమతి మాత్రమే కాదు గాని నీవు మానవునికి సృష్టిపై అధికారాన్ని మళ్ళీ ఇస్తున్నట్టు అర్థమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాటను గౌరవిస్తూ నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, అన్ని విషయముల యందు మాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు గనుక అన్నిటి యందు మాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు గనుక మేము మా కొరకే కాక ఎదుటి వాని కొరకు మేలు చూచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.